హలో పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నుంచి మన ఛానల్లో ప్రతిరోజు ఒక కథ అయితే నేను చెప్తాను. ఈ కథను మీరు కేవలం వినాలి అంతే. అందుకనే నేను ఈ కథను ఎలాంటి యానిమేట్ కూడా చేయడం లేదు. సరేనా? కథ అయితే చెప్పేసుకుందాం. ఒక ఊరిలో చంద్రయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతను అడవికి వెళ్ళి ఊళ్ళో ఉన్న వారి పశువులన్నీ మేపి వారిచ్చిన డబ్బుతో జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. చంద్రయ్య తనకున్న దాంట్లో ఎంతో కొంత ఇతరులకు సహాయం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు నది ఒడ్డున పశువులను మేతకు వదిలి నీరు తాగడం కోసం చంద్రయ్య నదిలోకి వంగాడు. చంద్రయ్య చేతిలోని గొడ్డలి జారిపోయి నదిలో పడిపోయింది. చంద్రయ్య గొడ్డలి పోయిందని చాలా బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు నదిలోంచి నదీ దేవత బయటికి వచ్చి బంగారు గొడ్డలి తెచ్చి ఇచ్చింది. చంద్రయ్య నిజాయితీగా, అమ్మా, ఇది నాది కాదు అని అన్నాడు. ఈసారి నదీ దేవత వెండి గొడ్డలి ఇచ్చింది. అమ్మా, ఇది కూడా నాది కాదమ్మా, నాది ఇనుప గొడ్డలి అని చంద్రయ్య చెప్పాడు. అప్పుడు నదీ దేవత అతని నిజాయితీకి సంతోషించి ఆ 3 గొడ్డళ్ళు కూడా అతనికే ఇచ్చేసింది. బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి, అతని ఇనుప గొడ్డలి 3 కూడా అతనికే ఇచ్చేసింది. దాంతో చంద్రయ్య ధనవంతుడైనాడు. అయినా కూడా చంద్రయ్య కష్టపడి పనిచేసేవాడు. ఇతరులకు సహాయం కూడా చేస్తూ ఉండేవాడు. ఇది చూసిన పక్కింటి సూరయ్యకి ఎంతో బాధ, దురాశ కలిగింది. తాను కూడా ఒకేసారి ధనవంతుడైపోవాలనుకున్నాడు. అడవికి వెళ్ళి చెట్టు కొట్టినట్లు నటిస్తూ ఇనుపగొడ్డలిని కావాలనే నదిలో వేశాడు. నదీ దేవత అతని బుద్ధి తెలుసుకొని ఇనుపగొడ్డలినే తెచ్చి ఇచ్చింది. ఇది నాది కాదు, నాది బంగారు గొడ్డలి అని సూరయ్య పేచిపెట్టాడు. వెంటనే నదీ దేవతకి కోపం వచ్చింది. పచ్చని చెట్లను నరకడమే కాక అబద్ధాలు చెప్తున్నావు అంటూ ఇనుపగొడ్డలిని కూడా నదిలో విసిరి మాయమైపోయింది. అందుకనే మనం ఎప్పుడైనా సరే నిజాయితీగా ఉండాలి, అంతేకాని అబద్ధాలు చెబుతూ ఒకరిపైన ద్వేషంతో ఉండకూడదు పిల్లలు. సరేనా? మీ అందరికీ ఈ కథ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.